ఎవ్రీవన్, బెంగళూరుకి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చేసిందనమాట. మేము ఇక్కడికి వచ్చి 2.5 years అయితే అవుతుంది. సో ఇప్పుడు మేము హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాము. నాకైతే బెంగళూరుని వదిలి అస్సలు వెళ్ళాలని లేదనమాట. ఎందుకంటే మేము ఉంటున్న ఇల్లు ఏంటి, అక్కడ ఉన్న స్ట్రీట్స్ ఏంటి, నాకు అది చాలా ఇష్టం అనమాట. అంతేకాదు బెంగళూరులో మాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. మేము ఉంటున్న దగ్గర స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా ఇష్టం అనమాట. నాకు రోజుకి ఎవ్రీడే అట్లీస్ట్ సమోసా అయినా ఏదో ఒకటి తినేదాన్ని అనమాట. సో అదంతా నేను మిస్ అవుతున్నాననే ఫీలింగ్ వస్తుంది. ఆల్రెడీ ఇంట్లో సామాన్లన్నీ కూడా ఈరోజు హైదరాబాద్కి అయితే షిఫ్ట్ చేస్తామన్నమాట. సో ఇక నెక్స్ట్ డే మేము కూడా వెళ్ళిపోతామని చెప్పేసి మా స్ట్రీట్లోనే మంచి ఫేమస్ కైలాసం రెస్టారెంట్ అయితే ఉందన్నమాట. కాఫీని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. మేము వెళ్ళాం కానీ మా బుడ్డోడు అయితే ఏదో ఒకటి కావాలంటాడు కాబట్టి వాడికి నచ్చింది తీసుకోమని చెప్పామన్నమాట. ఇక కాఫీ టీ విషయాలకు వస్తే చాలా బాగున్నాయి. సో ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ని అయితే మాత్రం నేను చాలా బాగా మిస్ అవుతాను. బెంగళూరులో స్ట్రీట్ షాపింగ్ అంటే కామన్గా గుర్తొచ్చేవి ఒకటి చిక్పేట్, ఇంకొకటి కమర్షియల్ స్ట్రీట్. సో అక్కడలానే సేమ్ ప్యారలల్గా మేము ఉండే స్ట్రీట్లో కూడా ఉంటుందన్నమాట. సేమ్ కాస్ట్ అంతా కూడా. సో మేమున్న స్ట్రీట్లో కూడా స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా ఇష్టం. అలానే ఎవ్రీ వీకెండ్ కూడా మేము ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. ఫైనల్గా నేనైతే బెంగళూరులో కొత్త లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశాను, అది కూడా నా కొడుకుతో అనమాట. మేము బెంగళూరులో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి వెళ్ళాము. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో అయితే ఉన్నాయి, గో అండ్ చెక్అవుట్. సో మొత్తం మా షిఫ్టింగ్ గురించి ఏంటి, మూవర్స్ అండ్ ప్యాకర్స్ ఇన్ఫర్మేషన్ గురించి ఏంటి, ఏదైనా సరే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అయిపోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.